Yes. Classification of the phylum Mollusca. Classification of the phylum Mollusca. Classification of the phylum Mollusca. Phylum Mollusca is classified into 7 classes, namely A. Placophora, A. Placophora, A. Placophora, రెండవది Polyplacophora, 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 మూడవది Monoplacophora, Monoplacophora, Gastropoda, Gastropoda, తర్వాత Scaphopoda, 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 and Pelecypoda, Aplacophora, Polyplacophora, Monoplacophora, Gastropoda, Scaphopoda, Pelecypoda, and Cephalopoda. Class Aplacophora, Aplacophora. Class 1 Aplacophora. Without A అంటే వితౌట్, ప్లాకో అంటే ప్లేట్, ఫెరినిన్ అంటే బేరింగ్ కనపడడం. వితౌట్ ప్లేట్ బేరింగ్. ఏ ప్లాకోఫోరా అనేటివి ఏంటంటే ప్రిమిటివ్ వామ్ లైక్ మెరైన్ మొలస్కా వితౌట్ మ్యాంటెల్ అండ్ షెల్ ఫూట్, అండ్ నెఫ్రీడియా. చూడండి, ప్రిమిటివ్ వామ్ లైక్ మెరైన్ మొలస్కా అంటే పాత వామ్ లైక్ సముద్రపు మొలస్కాలు, అవి కూడా మాంటెల్ ఉండవు, షెల్ ఉండవు, ఫూట్ ఉండవు, అండ్ నెఫ్రీడియా ఉండవు. అది ఏ ప్లాకోఫోరా అంటే. చూడండి, ఇక్కడ ఏ ప్లాకోఫోరా అని ఏమని ఇచ్చినాడు, ఇక్కడ వితౌట్ ప్లేట్ బేరింగ్ అని ఇచ్చినాడు. హెడ్ అనేది పూర్తిగా డెవలప్ అయి ఉంటుంది. అంటే ఏంది, హెడ్ పూర్లీ డెవలప్ అంటే ఏంది, రాడులా ఈజ్ ప్రజెంట్ అనమాట, అది అర్థం. సో క్యూటికల్లో ఏముంటుంది అంటే క్యాల్సిసియస్ స్పైకులీస్, క్యూటికల్ కంటైనింగ్ ద క్యాల్సిరస్ స్పైకులీస్. ఇన్ సమ్ Aplacophora animals లో there is a mid-ventral groove which is homologous to the foot of the other molluscas. గుర్తుపెట్టుకోండి, ఇన్ సమ్ Aplacophora animals లో there is a mid-ventral groove. అదేం చేస్తుందంట, mid-ventral groove is homologous to the foot. Mid-ventral groove అనేది సిమిలర్ టు ఫూట్ ఆఫ్ ది అదర్ మొలస్కాస్. అంటే వేరే మొలస్కా యొక్క కాలు ఎలా ఉంటుందో దీనిపైన మిడ్ వెంట్రల్ గ్రూవ్ కూడా అలాగే ఉంటుందని చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ నియోమెన్సియా, నియోమీనియా. ఓకే, నియోమీనియా గుర్తుపెట్టుకోండి, NGOMENIA, నియోమెన్ఇయా. లేకపోతే ఇంకో దాని యొక్క జీవి పేరు ఏంటంటే చీటోడెర్మా. ఓకే, చీటోడెర్మా. ఓకే, రైట్. నెక్స్ట్ ప్లాకో ఉంది, పాలీప్లాకోఫోరా. పాలీ అంటే మెనీ, ప్లాకో అంటే ప్లేట్, బేరింగ్. దిస్ క్లాస్ అంటే ఏంది, ప్లాకోఫోరా, పాలీప్లాకోఫోరా క్లాస్లో ఏముంటాయంటే చీటాన్స్ ఉంటాయి. చీటాన్స్. సో ప్లాకోఫోరాలో ఏముంటాయంటే చీటాన్స్ ఉంటాయి. సో ఇవేంది, బైలాటరల్లీ సిమెట్రికల్ అండ్ డార్సివెంట్రల్ ఫ్లాటెండ్. బైలాటరల్లీ సిమెట్రికల్ అండ్ డార్సివెంట్రల్లీ ఫ్లాటెండ్. సెల్ ఎలా ఉంటుంది, షెల్ ఈజ్ డార్సల్ కన్సిస్టింగ్ ఆఫ్ 8 ట్రాన్స్వర్స్ ప్లేట్. షెల్ ఏమో ఎలా ఉంటుంది, డార్సల్ కన్సిస్టింగ్ ఆఫ్ 8 ట్రాన్స్వర్స్ ప్లేట్స్, అంటే 8 ట్రాన్స్వర్స్ వాల్వ్స్. ఫూట్ ఈజ్ వెంట్రల్. ఫూట్ ఎలా ఉంటుంది అంటే కాలు, వెంట్రల్. ఫూట్ ఈజ్ వెంట్రల్
Ventral elongated and flat. Gills are 6 to 8 pairs. 8 pairs. Development includes a ట్రోకోఫోరా లార్వా. గుర్తుపెట్టుకోండి. అంటే డెవలప్మెంట్లో ఏముంటుంది? ఇండైరెక్ట్. లార్వా స్టేజ్ ఉందంటే ఖచ్చితంగా అది ఇండైరెక్టే. డెవలప్మెంట్ ఇంక్లూడ్స్ ఏ ట్రోకోఫోర్ లార్వా. డెవలప్మెంట్ ఇంక్లూడ్స్ ఏ ట్రోకోఫోర్ లార్వా. ఎగ్జాంపుల్ చీటాన్. చీటాన్. లెపిడో, దీనికి ఏంటంటే ప్లాకోపొరకి లెపిడోప్లూరస్. చీటాన్ లెపిడోప్లూరస్. ఇది నియోమేనియా చీటోడెర్మా. నెక్స్ట్ మోనోప్లాకోపొరా. గుర్తుపెట్టుకోండి. మోనోప్లాకోపొరా అంటే మోనో అంటే సింగిల్, ప్లాకో అంటే ప్లేట్, బేరింగ్. సింగిల్ ప్లేట్ అనమాట. ఇవి మెనీ ప్లేట్స్. ద మెంబర్స్ ఆఫ్ దిస్ మోనోప్లాకోపొరా క్లాస్ were believed to have become extinct millions of years ago. ఇవి ఎన్నో సంవత్సరాల క్రితమే అంతరించిపోయినాయంట. సో నియోప్లీనియా చూడండి, ఇక్కడ నియోమెనియా, ఇదేంది నియోపిలీనా was collected from the deep sea of the Pacific coast of Costa Rica in 1952 by the oceanographic research vessel called the Galati. Neoplena was collected from the deep sea of the Pacific coast of Costa Rica in 1952 by the oceanographic research vessel called the Galati. ఏమంటారు దాన్ని? గలాతి. ఓకే, గలాతి. దే ఆర్ bilaterally symmetrical. చూడండి, దే ఆర్ bilateral and symmetrical. Nephridia and gills show serial repetition. Some called it, కొంతమంది ఏం చేస్తారంటే ఇంటర్నల్ సెగ్మెంటేషన్ అంటారు దీన్ని. Nephridia and gills show serial repetition. కొంతమంది దీన్ని ఏం పిలుస్తారు? సమ్ కాల్డ్ ఇట్ ఇంటర్నల్ సెగ్మెంటేషన్ అంటారు. షెల్ ఈజ్ సింగిల్ అండ్ ప్లేట్ లైక్. షెల్ ఎలా ఉంటుంది అంటే సింగిల్గా ఉంటుంది బట్ అండ్ ప్లేట్ లైక్. షెల్ ఈజ్ సింగిల్ అండ్ ప్లేట్ లైక్. హార్ట్ ఈజ్ ఇన్క్యూ విత్ 2 pairs of arteria. Opening into 2 ventricles. హార్ట్ ఈజ్ ఇన్క్యూ. చూడండి, ఇక్కడ హార్ట్ ఉంది, ఇక్కడ ఏదో కొత్త మారుతుంది గుండె గురించి. విత్ 2 pairs of గుర్తుపెట్టుకోండి, 2 pairs of atria ఓపెనింగ్ ఇంటూ 2 ventricles. సో దీన్ని ఎగ్జాంపుల్ ఏంటంటే నియోపిలీనియా లేదా గలాతియా. ఓకే, గలాతి. నియోపిలీనా అండ్ గలాతీకా. గుర్తుపెట్టుకో, నియోపిలీనా, గలాతీకా. ఇది ఒకటే పదమా రెండా అనేది నాకు కూడా తెలియదు. ఓకే, నియోపిలీనా, గలాతీకా. ఇప్పుడు 2 అయితే కామా ఉంటుంది, ఇక్కడ కామా లేదు కదా, కాబట్టి నియోపిలీనా, గలాతీకా ఉంటుంది. ఓకే, రైట్. లాస్ట్ది గ్యాస్ట్రోపోడా. గ్యాస్టర్ అంటే బెల్లి, పోడాస్ అంటే ఫుట్, బెల్లీ ఫుట్. గ్యాస్ట్రోపోడా ఈజ్ ద లార్జెస్ట్ అండ్ మోస్ట్ డైవర్స్ క్లాస్ ఆఫ్ ఫైలం. గ్యాస్ట్రోపోడా ఈజ్ ద లార్జెస్ట్ మోస్ట్ డైవర్స్ క్లాస్ ఆఫ్ ఫైలం. గ్యాస్ట్రోపోడా ఈజ్ ద లార్జెస్ట్ అండ్ మోస్ట్ డైవర్స్ క్లాస్ ఆఫ్ ది ఫైలం. Gastropoda is the largest and most diverse class of the phylum. Phylum Mollusca includes snails, slugs, limpets, etc. Mostly marine.
mostly marine. Some gastropods are freshwater terrestrial. దీని యొక్క షెల్ ఎలా ఉంటుంది? షెల్ ఈజ్ ఎక్స్టర్నల్ అండ్ యూనివాల్వ్. గుర్తుపెట్టుకోండి, షెల్ ఈజ్ ఎక్స్టర్నల్ అండ్ యూనివాల్వ్, ఒకటే వాల్వ్ ఉంటుంది. అండ్ స్పైరల్లీ కాయిల్డ్ ఇంటర్నల్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎప్లీసియా. చూడండి, షెల్ ఈజ్ ఎక్స్టర్నల్, యూనివాల్వ్ అండ్ స్పైరల్లీ కాయిల్డ్ ఆర్ ఇంటర్నల్ అంటే ఎప్లీసియా. ఆబ్సెంట్ ఉందనుకో, స్పైరల్లీ కాయిల్డ్ ఇంటర్నల్, అది ఆబ్సెంట్ ఉందంటే డోరిస్. దీనికి ఉదాహరణ డోరిస్. హెడ్ ఏంటంటే డిస్టింక్ట్ విత్ ది ఐస్ అండ్ టెంటకిల్స్. తల అనేది వేరుగా చూడొచ్చు. హెడ్ ఈజ్ డిస్టింక్ట్ విత్ ది ఐస్ అండ్ టెంటకిల్స్. రేడుల్లా అక్కర్స్ ఇన్ బకల్ క్యావిటీ. వెరీ ఇంపార్టెంట్. రాడుల్లా అక్కర్స్ ఇన్ ద బకల్ క్యావిటీ. ఫూట్ ఈజ్ వెంట్రల్ ఫ్లాటెండ్ muscular and helps in creeping. Respiratory organs are gills, lungs. Respiratory organs are gills or lungs, pulmonary sacs లేదా both. గిల్స్ కానీ లేదా ఊపిరితిత్తులు కానీ, పల్మనరీ సాక్స్ కానీ లేదా గిల్స్ రెండు కలిసి ఉంటాయి. డ్యూరింగ్ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ వన్ సైడ్ ఆఫ్ ది విసరల్ మాస్ గ్రోత్ faster than the other side. During embryonic development, one side of the visceral masses growth faster than the other side. This uneven growth rotates the visceral mass up to 180 degree. Okay, this uneven growth rotates the visceral mass. చూడండి, ఇటు అన్ఈవెన్ గ్రోత్ ఉండడం వల్ల ఇది ఏం చేస్తుందంట, విసరల్ మాస్ను రొటేట్ చేస్తుంది. ఎంతవరకు? అప్ టు 180 degrees వరకు. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ది టార్షన్. TORSN. చూడండి, ఇక్కడ చిప్ అయితే తిరిగిందా లేదా? టార్షన్. TORSION టార్షన్. గ్యాస్ట్రోపోడాస్ ఆర్ మోస్ట్లీ డైషియస్. మోస్ట్లీ అన్నాడు, అన్ని కాదు. డైషియస్ అంటే సెక్స్ డిఫరెంట్. స్త్రీ, ఫిమేల్, మేల్ సపరేట్ ఉంటాయి. డెవలప్మెంట్ ఈజ్ ఇండైరెక్ట్ అండ్ ఇంక్లూడ్ ది విలీగర్ లార్వా. చూడండి, ఇదే మళ్ళీ ఇక్కడ వచ్చింది మనకు స్టార్టింగ్లో. ఇదే దాంట్లోనే విలీగర్ లార్వా, ఏ మోడిఫైడ్ ట్రోకోఫోర్. విలీగర్ లార్వా. ఎగ్జాంపుల్స్ ఏంటంటే పిలా, యాపిల్ స్నైల్. పిలా అని ఏమంటారంటే యాపిల్ స్నైల్ అంటారు. పిలా అంటే యాపిల్ స్నైల్. ఎప్లీసియా అంటే షీ హెయిర్. పిలా అంటే యాపిల్ స్నైల్, ఎప్లీసియా అంటే షీ హెయిర్. డోరిస్ అంటే సీ లెమన్. గుర్తుపెట్టుకో, సీ లెమన్. దీంట్లో ఏముండదు? చూడండి, ఇక్కడ ఏముండదు. షెల్ ఎక్స్టర్నల్ ఉంటుంది, యూనివాల్ ఉంటుంది, మరి స్పైరల్లీ కాయిల్డ్ ఇంటర్నల్. ఇది దీంట్లో ఉంటే ఎగ్జాంపుల్ ఎప్లీసియా. ఇది లేదనుకో డోరిసెస్. అందుకే సీ లెమన్లో ఇవి ఉండవు. ఓకే, దీంట్లో ఉంటుంది. సీ హెయిర్లో ఇవి ఉంటాయి. అట్లా పిలా, యాపిల్ స్నైల్, ఎప్లీసియా, షీ హెయిర్, డోరిస్ని సీ లెమన్ అంటారు. లెమన్ అంటే సముద్రపు నిమ్మకాయ. నెక్స్ట్ క్లాస్ 5 స్కాఫోపోడా. క్లాస్ 5 స్కాఫోపోడా. స్కాఫో అంటే బోటు. హాలో షెల్. గుర్తుపెట్టుకోండి, స్కాఫో అంటే బోటు, హాలో షెల్ అంటే పోడాస్ అంటే ఫుట్. గుర్తుపెట్టుకోండి, ఇది ఇక్కడికి సంబంధం. ఓకే, స్కాఫో అంటే బోటు కానీ లేకుంటే హాలో షెల్ అంటే ఒక చిప్ ఇట్లుంటుంది కదా, అట్లా హాలో షెల్ బోటు. అండ్ పోడాస్ అంటే ఫుట్ అనమాట. స్కాఫోపోడా ఆర్ మెరైన్ and are commonly called the tusk cells or tooth cells, as the shell is tubular and tusk like. దంతం మాదిరి. షెల్ ఎలా ఉంటుంది? ట్యూబులార్ అండ్ టస్క్ లైక్. ఓపెనింగ్ ఎట్ బోత్ ఎండ్స్. ఫూట్ ఈజ్ కోన్ లైక్ అండ్ యూజ్ఫుల్ ఫర్ డిగ్గింగ్. ఫూట్ ఎలా ఉంటుంది? కాలు కోన్ లైక్,
ఎందుకంటే తవ్వడానికి ఉపయోగపడుతుంది. చూడండి, స్కాఫోపోడా ఆర్ మెరైన్ and are commonly called the tusk shell tooth shells, as the shell is tubular and tusk like, opening at the both ends. ఫుట్ మొత్తం కోన్ లైక్ ఉంటుంది, డిగ్గింగ్ ఉపయోగపడుతుంది. కళ్ళు, టెంటకిల్స్, తర్వాత టెనీడియా, కళ్ళు, టెంటకిల్స్, టెనీడియా, గిల్స్ అండ్ ఆర్ట్రియా ఆర్ ఆబ్సెంట్. గుర్తుపెట్టుకోండి, ఐస్, టెంటకిల్స్, టెనీడియా, gills and atria are absent. A large number of thread-like structures. A large number of thread-like structures called the captacula. A large number of thread-like structures called the captacula. A large number of thread-like structures called the captacula help in the capture of food. Help in the capture of food. Help in the capture of food. గుర్తుపెట్టుకోండి, క్యాప్టికులా హెల్ప్, క్యాప్టాకులా హెల్ప్స్ ఇన్ ద క్యాప్చర్ ఆఫ్ ఫుడ్. దీని ఎగ్జాంపుల్ ఏంటంటే డెంటాలియం అంటారు, పల్సీలం, డెంటాలియం పల్స్ ఈలం. ఓకే, డెంటాలియం పల్సీలియం. చూడండి, ఇక్కడ ఏదంటే క్లాస్ పెలిసిపోడా. ఏది? పెలిసిపోడా. దీన్నే బైవాల్వియా అంటారు, లేదా లామెల్లి బ్రాంకైటియా అంటారు. పెలిసిపోడా, బైవాల్వియా, లామెల్లి బ్రాంకైటా అంటారు. ఇక్కడ పెలిసి అంటే యాక్స్, హచెట్, పోడాస్ అంటే ఫుట్. దిస్ క్లాస్ ఇంక్లూడ్ దీంట్లో ఏముంటాయి? ముసెల్స్, ఓయిస్టర్స్, కామ్స్ ఉంటాయి. బాడీ ఈజ్ లాటరల్లీ కంప్రెస్డ్ అండ్ కవర్డ్ బై ఏ షెల్ మేడప్ ఆఫ్ 2 వాల్వ్స్. అందుకే దీన్ని బైవాల్వియా అంటారు. హెడ్ అండ్ సెన్సరీ అపెండేజెస్ ఆర్ గ్రేట్లీ రెడ్యూస్డ్. ఫుట్ ఈజ్ వెడ్ షేప్డ్, హెన్స్ ద నేమ్ కాల్డ్ ది పెలిసిపోడా. వెడ్జ్ షేప్డ్ అంటే గొడ్డలి షేప్ అనమాట. అండ్ అడాప్టెడ్ ఫర్ డిగ్గింగ్. బైసస్ థ్రెడ్స్ అక్కర్ ఇన్ సమ్. ఎగ్జాంపుల్ మైటీలస్. ఏది? మైటీలస్, MYTILUS, మైటీలస్ helps in attaching to the substratum అంటే soil. Radula is absent. They are suspension feeders లేదా filter feeders. In some కొన్ని పెలిసిడే దాంట్లో ఎలా ఉంటాయంట? A crystalline style occurs in the stomach and helps in the digestion of the starches. Respiratory organs are plate-like gills. Hence the name called the lamellae branchiae. గుర్తుపెట్టుకోండి, లామెల్లా బ్రాంక్ ఎందుకు పేరుకు వచ్చిందంటే ఇది. ఆ రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఆర్ ప్లేట్-like gills. They are dioecious. Sexes are separated. Development is indirect, including larval forms such as the Trochophora and Veliger. Trochophora larva, Veliger. A Glossidium larva. A Glossidium larva occurs in freshwater mussels. Glossidium larva occurs in freshwater mussels such as Unio, adapted for parasitic life on the gills of the fishes. ఎగ్జాంపుల్ యూనియో అంటే ఫ్రెష్ వాటర్ ముసేలు, తర్వాత మైటికిస్ అంటే మెరైన్ ముషేలు, తర్వాత పింక్ టాడా అంటే పిరల్ ఆయిస్టర్, పింక్ టాడా. అన్ఇయో అంటే ఫ్రెష్ వాటర్ ముసేలు, మైటీలస్ అంటే మెరైన్ ముషేలు, పింక్ టాడా అంటే పింక్ టాడా అంటే పిరల్ ఆయిస్టర్. అంటే ఇది ముత్యాలు, ఇవన్నీ ఓయిస్టర్ అంటే ముత్యాలు. లాస్ట్ ది సెఫలోపోడా, దీన్నే సైఫోనోపోడా. సెఫలో అంటే హెడ్, పోడాస్ అంటే ఫుట్. దిస్ క్లాస్ దీంట్లో ఏముంటాయంటే కటిల్ ఫిషెస్ ఉంటాయి, స్క్వాడ్స్ ఉంటాయి, ఆక్టోపసెస్ ఉంటాయి, నౌటీలీ, కటిల్ ఫిష్, స్క్వాడ్స్, ఆక్టోపసెస్, తర్వాత నౌటీలీ.
హెడ్ డిస్టింక్ట్ ఉంటుంది విత్ కన్స్పీషియస్ ఐస్ సిమిలర్ టు దోస్ ఆఫ్ ది వర్టిబ్రేట్స్. మరి ఏముంటాయంటే ఏ పెయిర్ ఆఫ్ హార్నీ బీక్ లైక్ జాన్స్ అండ్ రెడ్యూలా అక్కర్ ఇన్ ద బకల్ క్యావిటీ. గుర్తుపెట్టుకోండి, బకల్ క్యావిటీ రెడ్యూలా ఉంటుంది. షెల్ మే బీ ఎక్స్టర్నల్ అండ్ మల్టీ ఛాంబర్డ్. ఎక్కడ సెల్ ఎక్స్టర్నల్ మల్టీ ఛాంబర్డ్ ఉంటే నౌటిలిస్ ఎగ్జాంపుల్. అదే షెల్ ఎక్స్టర్నల్ మల్టీ ఛాంబర్డ్ ఉంటే సెపియా లోగిలో. అదే రెండు ఆబ్సెంట్ ఉంటే ఆక్టోపస్. ద సెల్ ఆఫ్ సెపియా ఈజ్ కామన్లీ కాల్డ్ ది కటిల్ బోన్ అండ్ దట్ ఆఫ్ లాగిల్లో ఈజ్ కామన్లీ కాల్డ్ ది పెన్. Foot is modified into 8 or octopus or 10 arms. Sepia logillo provided with suckers present around the mouth, and a part of the foot is modified into a siphon useful in swift drafting movements. Some possesses ink gland and eject the cloud of ink to escape from the predator. Defense adaptation. Some possess అన్నాడు. ఇక్కడ టిండియా, ఏట్రియా, నెఫ్రిడియా ఆర్ 2 ఇన్ డైబ్రాంకియాసిస్. ఎగ్జాంపుల్ అంటే సిపియా. అండ్ 4 ఉంటే టెట్రాబ్రాంకియేట్స్. దీనికి ఎగ్జాంపుల్ నౌటలిస్. సర్క్యులేటరీ సిస్టమ్ ఈజ్ ఎ క్లోజ్డ్ టైప్ యూనిక్ ఫీచర్ ఆఫ్ ది సెఫలోపోడా. హార్ట్ హ్యాజ్ 2 or 4 ఆర్ట్రియా అండ్ ఏ వెంట్రికిల్. Nervous system is well developed with a well developed brain enclosed in a cartilaginous cranium brain case. They are dioecious. Sexes are separated. Development is direct. కొత్త ఉంది direct. Examples sepia, cuttlefish, Archaeopteryx, gigant squid, largest living invertebrate. ఏంటంటే గైగాంట్ స్క్వాడ్, ఆర్కిటెక్టికస్, తర్వాత నౌటిలిస్, ఆక్టోపస్, డెవిల్ ఫిష్. ఓకే.